నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న హస్తం పార్టీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ ఆర్వి కర్ణన్. మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామంటూ హామీ. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు. మంచిర్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికారంలో ఉన్న పాలకవర్గంపై ఈ రోజు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కు ఎన్నికల అధికారి ఆర్టీఓ రాములు పంపించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 27 మంది కౌన్సిలర్లు తమ మద్దతును తెలిపారు. మద్దతు తెలిపిన 27 మందిలో ఒకరు బీజేపీ కౌన్సిలర్ కావడం విశేషం. త్వరలో చైర్మన్ అభ్యర్థిగా రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ గా సల్లం మహేష్ ను ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన నివాస గృహంలో కౌన్సిల్ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మంచిర్యాల పట్టణం గెస్ట్ హౌస్ స్థలంలోనే 300 పడకలు గల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు, మరో 300 పడకలు ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు 2 గంటలు స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా ప్రారంభిస్తామని అన్నారు. ఈ సరఫరా 360 రోజులు నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి కట్టుకున్న కట్టడాలను అధికారులచే సర్వే చేయించి త్వరలో కూలగొట్టడం జరుగుతుందన్నారు. అలాగే గూడెం ఎత్తిపోతల ద్వారా 3 మండలాల రైతులకు వేసంగి నీరు అందిస్తున్నామని, రైతుల వద్ద ఈ సంవత్సరం వరి ధాన్యాన్ని తరుగు లేకుండా కొంటున్నామని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీకి 45 కోట్లు, లక్షట్పేట మున్సిపాలిటీకి 7,50,00,000 రూపాయలు, నస్పూర్ మున్సిపాలిటీకి 45 కోట్లు, హాజీపూర్ మండలానికి 10 కోట్లు, రాలీగడ్పూర్ గ్రామానికి 2 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు రెండు సపరేట్ దాంట్లో పెట్టిస్తే సరిపోతుంది. తీసుకుపోతారు. అది మన దగ్గర 40 టన్నులు వస్తుంది, వాళ్ళ దగ్గర 25 టన్నులు వస్తుంది. మాత్రం పొడి చెత్తున్నది. పవర్ ప్రాజెక్ట్ నడవాలంటే ఇంకా 20 టన్నులు ఇవ్వాలి. సరే వాళ్ళు మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి ఓటేసిన 27 మంది కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే ఈరోజు ఓటేసారో తప్పకుండా వాళ్ళ నమ్మకం అమలు చేయకుండా అభివృద్ధి చేస్తూ ఇయాల ఇప్పటికీ కనబడుతుంది. ఇప్పుడు 14వ తారీఖు నాడు దానికోసం తొందర డేట్ తీసుకొని ఎవరు లేకుండా కౌన్సిలర్తో 14వ తారీఖు మంచినీళ్ళు కార్యక్రమం ఉన్నది. మంచిర్యాల మున్సిపాలిటీ, నస్పూర్ మున్సిపాలిటీ, లక్ష్మీపేట మున్సిపాలిటీ రోజు ఉదయం 5 నుంచి 7, 6 నుంచి 8 ఇంకా డిసైడ్ చేసి టైం ఒకటి డిసైడ్ చేసేసి 2 గంటలు స్వచ్ఛమైన నీరు, అదే నీళ్ళు నేను కానీ సంబంధిత కలెక్టర్ కానీ మిగతా అధికారులు ఈ కౌన్సిలర్తో కూడా తాగిపిస్తారు. అందరితోటి
మేమందరం నల్ల కింద చేతి పెట్టి నీళ్ళు తాగుతాం, మంచినీళ్ళనే ప్రజలకు సప్లై చేస్తాం. దాంట్లో భాగంగా ఇవాళ ఓటింగ్ తొందరగా అయిపోతే వీళ్ళ చేనేత ఉద్దేశంతో 3-4 రోజులు ముందు తీసుకొచ్చి ఓటింగ్ పెట్టడం జరిగింది. ఆదివారం నాడు యాక్చువల్గా లక్షపేట రెడీ అయింది, కానీ 3వ దినం కాకుండా 15వ తారీఖు నాడు లక్షపేట రెడీ చేస్తాం. ఒకసారి మొదలైన తర్వాత ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే మొదలే చెప్తారు తప్పితే ఇక నిరంతరంగా ఈ ప్రక్రియ ఒక్క దినం కూడా ఆగదు. ఇక ఏదైనా ఒక వాడకు ఇబ్బంది వస్తే మళ్ళీ చెప్తారు, చేస్తాం. దాని ప్రకారం తప్పితే ఇక వాళ్ళు కౌన్సిలర్ అందరూ ధైర్యంగా వాడక తిరిగి చెప్పుకోవచ్చు, మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు ఇస్తాను మీకు అని ధైర్యంగా చెప్పుకోవచ్చు కౌన్సిలర్. ఇవాళ నేను కొత్త అధికారులు ఎవరు తీసుకురాలి, పైకి వెళ్ళి ఏ కమాండలో ఇంకే తీసుకురాలి. వాళ్ళే అధికారులు, అవే పైపులు, అవే మోటార్లు అవే ఉన్నాయి. కొత్తగా ఏం చేయలే, ఎక్కడెక్కడ పైపులు లేవు పైపులు వేసినాం, ఇక్కడ నల్లలు లేవు నల్లలు పెట్టిన అంతే. మిగతా టెక్నికల్ కార్యక్రమాలు వాటర్ టెస్ట్ చేయడం కానీ నేను 3 సార్లు హైదరాబాద్ పంపించి టెస్ట్ చేయించిన. గెలిచి నెల దాటింది కానీ పని మొదలుపెట్టి నెల దాటలేదు. 11 నాడు మహిళల బస్సు కార్యక్రమం మొదలుపెట్టి ఆ తర్వాత మొదలుపెట్టిన కార్యక్రమం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మొట్టమొదటిసారి 3 తారీఖు గెలిచి సరే ఇక్కడ ఉందాం అనుకుంటే అక్కడికి హైదరాబాద్కి రమ్మంటే అర్జెంట్ పోవడం జరిగింది. 5 తారీఖు నాడు సంబంధిత కలెక్టర్ కానీ అధికారులతో మాట్లాడి వడ్లేదైతే ఇదివరకు తాళ్ళ పేరు మీద రైతులను మోసం చేస్తున్నారు, బస్తాకు దాదాపు 4.5 నుంచి 5 కిలోల లెక్కల, క్వింటల్కి 10-12 కిలోల లెక్కల తాళ్ళ పేరు తీసుకుంటున్నారు. 5 తారీఖు మాట్లాడి చెప్పి రేపటి నుంచి ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా జోకొద్దని చెప్పడం జరిగింది. దానికి వెంటనే కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు రైస్ మిల్లర్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. 6 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా జోకలు ఒక సంచి టేస్తున్నారు, జనప సంచి టేస్తున్నారు. అంతకుముందు అమలు 10 తీసుకున్నారు, 10 రూపాయల బస్తాకు, లారీలు 10 రూపాయలు, ఇప్పుడు లారీలకు ఇచ్చేది అమలుకి ఇచ్చేది. ఈ మొత్తం 9.5 సంవత్సరాలు ఇంత ప్రశాంతంగా ఏ రకమైన కాంప్లైంట్ లేకుండా వడ్లు మార్కెట్ తీసుకొచ్చి పోవడం అనేది జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం 119 జిల్లాలకు మన దగ్గర జరిగింది. ఇక గూడెం తిప్పలవాడి ఆ పైపు తెచ్చి చేసి నీళ్ళు ఇడిపిస్తే మేము నీళ్ళు ఇచ్చినాక తెల్లారిపోయి గూడెం పోయి పూజ సత్యనారాయణ స్వామి మంచిగా ఆశీర్వాదం ఉండాలి. మరి వాళ్ళు చేసినప్పుడు ఆశీర్వాదం ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? అది మొన్న ఒకటి స్టార్ట్ చేసాం, అవసరాన్ని బట్టి 2 స్టార్ట్ అయింది. నిన్న 2వ పంపు కూడా స్టార్ట్ అయింది. 2 పంపు స్టార్ట్ అయ్యి కూడా 24 గంటలు దాటింది. 2 పంపు స్టార్ట్ అయ్యి ఇంతవరకు పైపులు ఎక్కడ కనలేదు, నీళ్ళు బరాబరు వస్తుంది. నాకు రావాల్సిన 2.1 TMC ఇచ్చినాకనే ఇక్కడికి వెళ్ళి సుక్క నీళ్ళైనా పోతే, లేకపోతే ఎట్లా తీసుకుపోతే నీళ్ళు వస్తా, ఎవరు రమ్మని చెప్పిన. ఇది చెప్పిన తర్వాత ఆడ పోయి మంత్రి దగ్గర రివ్యూలో చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఇట్లా గొడవ చేస్తున్నారని చెప్తే ఆ మంత్రి ఉండి అది వినడా ఆయనకి ఇచ్చినాకనే మిగతా తీసుకొచ్చుకోమని చెప్పారు. పిల్లల అధికారులు కానీ లేకపోతే గూడెం అధికారులు కానీ సహకరించి దాదాపు 4 రోజులు కష్టపడి దాన్ని మొత్తం రెడీ చేసి మొన్న పోయిన 6 తారీఖు ఇవ్వడం జరిగింది. రైతులు ప్రశాంతంగా సుఖంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ నీళ్ళకి వస్తారు. ఫ్లైఓవర్ మీద రోడ్డు చూస్తారు, ఫ్లైఓవర్ మీద కూడా కొత్తగా మనిషిని తీసుకురాలి, కొత్తగా డబ్బులు ఎక్కడికి వెళ్ళి మొత్తం అయిపోయింది. ఆ ఫుట్పాత్ మీద టైల్స్ గిల్స్ చేసి మళ్ళీ పూల చెట్లు, ఈ కుండీలు కాకుండా పూల చెట్లు డైరెక్ట్ దానికి పారే విధంగా, తీగల పూల చెట్టునే పారే విధంగా చేస్తున్నాం. శ్రీనివాస గార్డెన్ అంటే మన కాన్స్టిట్యూన్సీ బార్డర్ వరకు అది కూడా మొత్తం రెన్యువల్ చేస్తున్నాం. పాత మంచిరాల నుంచి సీజన్స్ వరకు ఇది ఆ ఫ్లైఓవర్ మీద కూడా అన్నీ చేసేసి ఐబీ దగ్గర ఎంత చేసిన తర్వాత 25 తారీఖు అది కూడా ఓపెన్ చేస్తాం. హాస్పిటల్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి నిన్ననే అధికారుల ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. మొన్న మాట్లాడి నచ్చిపోయారు. ఐబీలో మొత్తం ఐబీ ఉన్న జాగా మొత్తం హాస్పిటల్కి చెప్తాను. మాతా శిశు హాస్పిటల్ 600 బెడ్స్ హాస్పిటల్ కట్టి మాతా శిశు హాస్పిటల్, అదేవిధంగా 300 బెడ్స్ మాతా శిశు, 300 బెడ్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఫిబ్రవరి 15 వరకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ. మీరందరూ ధైర్యంగా వచ్చి చెప్పుకొని 500 సిలిండర్ స్టార్ట్ అవుతుంది. నెలకు 2,500 రూపాయల అకౌంట్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగతా కూడా స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తున్నాం. ఒక నెల రోజులనే మేము చేయగలిగితే ఇంత చేయగలిగితే మరి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఎందుకు ఇట్టినదో ఒకసారి చెప్పండి. మీరే ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణ పనులను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, చికిత్స అందించే సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. వైద్య సేవలు మరింత విస్తృతం చేసేందుకు 205 కోట్లతో ఆసుపత్రి నూతన భవన సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ బి రాహుల్, సివిల్ సర్జన్ రెసిడెంట్ వైద్యాధికారి డాక్టర్ భీష్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుబ్బారాయుడు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోట్లాది హిందూ ప్రజల కల నిజమై అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం జరిగి ఈ నెల 22న వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సన్నద్ధమవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఈ మహోన్నత దైవ కార్యమైన రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించడం శోచనీయమని బీజేపీ మంచిర్యాల జిల్లా నాయకులు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింల పాలనలో హిందూ దేవాలయాలు ఆక్రమణకు గురై వాటి స్థానంలో మసీదులు వెలవడం, స్వాతంత్ర అనంతరం ప్రజాస్వామ్య పాలనలో రామాలయ స్థానంలో నిర్మించిన బాబ్రీ మసీదును కూల్చి అదే స్థానంలో రామ మందిరాన్ని హిందూ ప్రజల సొంత డబ్బుతో పునర్నిర్మించుకున్నామని, కోట్లాది ప్రజల చిరకాల వాంఛ తీరనున్న ఈ మహత్కార్యాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించారని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తగిన సమాధానం చెప్తారని ఆయన అన్నారు. రామమందిరం పేరుతో బీజేపీ రాజకీయం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందని, ఎన్నడూ కూడా మందిరాల పేరుతో రాజకీయానికి బీజేపీ పార్టీ ఉపయోగించుకోదని, ప్రస్తుతం నిజంగా రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వారిని మైనార్టీ వర్గాల ఓట్ల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు పునరాలోచించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల నుంచి ఏదైతే హిందువుల యొక్క చిరకాలక కోరిక, హిందువులందరూ కూడా ఎన్నటి నుంచో అయోధ్యల రామ మందిరం కావాలని అందరు హిందువులు కూడా వెయిట్ చేస్తారు. 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న డాంచా, ఏదైతే బాబ్రీ మస్జిద్ డాంచా, దాన్ని కూలగొట్టడము, దాంట్లో 1000 మంది చనిపోవడం, కేసులు పెట్టడము, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏదైతే భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపట్టారో ఆ భవ్యమైన రామ మందిర నిర్మాణం ఈ నెల జనవరి 22వ తేదీ నాడు చేపట్టడం జరిగింది. దీనికి దేశంలో ఉన్న హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటారు. మన తెలంగాణ రాష్ట్రం, మన మంచిర్యాల జిల్లాలో కూడా అక్షితల పంపిణీ కార్యక్రమము, శోభాయాత్రలో ప్రతి గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున అందరు పాల్గొంటారు. శోభాయాత్రలు, అక్షింతల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు అందరికి ఎట్లయితే ఆహ్వానం పంపినరో అట్లనే రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్లకు ఆహ్వానం పంపడం జరిగింది. వీళ్ళు ఈ ఆహ్వానాన్ని నిరాకరించడం, మేము రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రాం 22 నాడు దాంట్లో మేము పాల్గొనము, మేము దాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పడం చాలా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అసలు రాముడే లేడు, రాముడు దేవుడే కాదు, అయోధ్యల రాముడు పుట్టిండని ఏం నమ్మకం, ఎటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, ఎటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి అని అడిగిన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అయోధ్యల భవ్యమైన రామ మందిరం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చాలా బాధాకరం. మీరు రామ మందిరాన్ని బాయ్కాట్ చేశారు. అదే వేరే మతస్థుల ప్రోగ్రాంలు అయితే పోతారు, తలలకు టోపీలు పెట్టుకుంటారు, అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు, రంజాన్ కార్యక్రమం, బక్రీద్ కార్యక్రమాలలో పాల్గొంటారు. మరి అటువంటి మీకు రామ మందిరం, రాముడు పుట్టిన చోట అయోధ్యల ఇంత పెద్ద కార్యక్రమానికి మీకు ఆహ్వానం వస్తే మీరు దేని గురించి బహిష్కరించారు? నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతున్నా, మరి మీరు రామ మందిరానికి వ్యతిరేకంగానా, మీరు రామ మందిరానికి అనుకూలంగా ఉన్నారు? మన మంచిర్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా, ఎందుకంటే ఇక్కడ కూడా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రామ మందిరానికి అనుకూలమా, మీరు రామ మందిరానికి వ్యతిరేకమా? మీరు అసలు రాముడు ఉన్నాడని నమ్ముతుర్రా, నమ్ముతలేరా? ఇలా మీరు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క వైఖరి వల్ల కొన్ని చోట్ల అక్షిత పంపిణీ కార్యక్రమంలో కూడా రాజకీయం చేపడ్డది. బీజేపీ ఎన్నడూ రాజకీయం చేయదు. రాముడు రాముడు, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్,
రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇటువంటి సంస్థలు ఉన్నాయి. హిందూ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వల్ల రాజకీయ లబ్ధి కొరకు మైనారిటీ ఓట్ల కొరకు ఇవాళ రామ జన్మభూమి ఏదైతే మందిరం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బహిష్కరిస్తారు. లోక్సభ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు బహిష్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 400 లోక్సభ సీట్లు గెలుస్తుంది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా 15 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్లో కూడా కాషాయ జెండా ఎగరవేస్తాము. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. 22వ తారీఖు నాడు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించడము, 22 తర్వాత అందరూ కూడా పెద్ద ఎత్తున అయోధ్య వెళ్ళడము, ఆ రామ్లాలను దర్శించుకోవాలని అందరినీ కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో చున్నంబట్టివాడ శివాజీ స్టేడియంలో గురువారం హిల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు గురు క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కప్ 24ను హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రోడ్డు భద్రతా కప్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, ఇంతవరకు ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి 32 టీములు నమోదు చేసుకున్నాయని, 18వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో విజేతలకు 1 లక్ష రూపాయల నగదు బహుమతి, 2వ స్థానం పొందిన జట్టుకు 50,000 రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రికెట్ పోటీలను క్రీడా ప్రియులందరూ ఆసక్తితో తిలకించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, బింగి దుర్గప్రసాద్, ప్రశాంత్, వైద్య శ్రీను, శిరీష్, సభ్యులు నార్ల నరేష్, టైగర్ కిరణ్, అంకాపురం సతీష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్ తగ్గించే క్రమంలో యువతలో రోడ్ సేఫ్టీ పరంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మన మంచిర్యాలలో రోడ్ సేఫ్టీ కప్ 2024 సీజన్ 3 నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వచ్ఛంద సంస్థ మరియు గురు క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కి ఫస్ట్ ప్రైజ్ మనీగా 1 lakh rupees our dream project MD గారు నీలి సోను గారు మరియు సెకండ్ ప్రైజ్ మనీగా హెల్త్ కేర్ హాస్పిటల్ వారిచే అందించడం జరుగుతుంది. అలాగే డైలీ వైజ్ లక్కీ డ్రాలో ఇవే కాకుండా చాలా బహుమతులు కూడా ప్లేయర్స్ ఎంకరేజ్మెంట్ కోసం అందించడం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ మరియు అంపైర్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ రూల్స్ కి ఏ విధంగా తగ్గకుండా ఎంతో గ్రాండ్ గా ఈ కార్యక్రమం టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కావున వేలాది సంఖ్యలో ప్రేక్షక మహాశయులందరూ
వచ్చి అందరినీ ఎంకరేజ్ చేసి టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆడపిల్లల మరియు మహిళల భద్రత రక్షణే లక్ష్యంగా స్థాపించబడ్డ వనితా వాకు ఫౌండేషన్ వికాస తరంగిణి సభ్యులు ప్రముఖులతో కలిసి గురువారం 2024 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వనితా వాక్కు ఫౌండర్ అడ్వకేట్ సైకాలజిస్ట్ రంగు వేణుకుమార్ మాట్లాడుతూ ఆడపిల్లల మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అదేవిధంగా అందరిలో మంచి మార్పు వచ్చే విధంగా అమ్మవారి కృప ఉండాలని ఆలయ అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించి సరస్వతి అమ్మవారికి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి మొదటగా క్యాలెండర్ను సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకవర్ధిని డైరెక్టర్ ఎఫ్సీఐ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చంద్రమోహన్ గౌడ్, హిందూ సేవక్ సమాజ్ బండవరం జగన్, మహేశ్వరి మెడికల్స్ కిరణ్ కుమార్, విశ్వనాథ స్వామి ఆలయం కమిటీ చైర్మన్ దొంతుల ముఖేష్, వికాస తరంగిణి హనుమంతరావు, నరసింగరావు, ఉమా, వనిత వాక్కు కో ఫౌండర్స్ తాళపల్లి కవిత, కుర్మ సునీత, వనిత వాక్కు జిల్లా గౌరవ అధ్యక్షులు జ్యోత్స్న చంద్రదత్, అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ అన్నపూర్ణ, జిల్లా జనరల్ సెక్రటరీ మంజుల, వైస్ ప్రెసిడెంట్ మంజు భాషిని మరియు వనిత వాక్కు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనితా వాక్కు ఫౌండేషన్ 2024 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మనకు వికాస తరంగిణి జెడ్భవన్లో ఈరోజు మా వనితా వాక్కు సభ్యులు మరియు వనితా వాక్కు ప్రోగ్రామ్స్కి స్పాన్సర్షిప్ ఇస్తున్న స్పాన్సర్స్ మరియు సపోర్టర్స్ మధ్యలో అదేవిధంగా వికాస తరంగిణి సభ్యులతో కలుపుకొని ఈరోజు మనము క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వనితా వాక్కు మార్పు దిశగా మరో అడుగు అనే నినాదంతో మొదలైన మన సంస్థ 2వ సంవత్సరంలో అడుగుపెట్టి మన కార్యక్రమాలను చేస్తూ వెళ్తున్నాము. వనితా వాక్కు మార్పు దిశగా మరో అడుగు నినాదంతో ఆడబిడ్డల రక్షణ మహిళల రక్షణ సాధికారత భద్రత లక్ష్యంగా స్థాపించబడింది. మనకు చెడు వారిని కాకుండా చెడు ఆలోచన చంపే దిశలో మనం ప్రయత్నం మొదలు పెడితే సమాజంలో మనకు మంచిని పెంపొందించి ఆడబిడ్డల మరియు మహిళల రక్షణ దిశగా మనము ప్రయత్నం చేసిన ఆలోచనతో మనం ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. మనకు వనితా వాక్కు ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో అఘాయిత్యాలను చూసి దాంట్లో నుంచి ఆడబిడ్డల విషయంలో జరుగుతున్న అఘాయిత్యాలను నివారించే దిశలో మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకునేసి వాటిని సాకారం చేసుకునే దిశలో మనము చేయాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వనితా వాక్కు ఇవాళ ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా వనితా వాక్కు లక్ష్యాల్లో భారతదేశ విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విద్యా వ్యవస్థలో మార్పు ద్వారానే మనకు సమాజంలో ఒక మంచిని పెంపొందించవచ్చు అనే ఒక లక్ష్యంతో ఈరోజు చూస్తున్నాం. మనము చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజున ఆత్మహత్యలు చేసిన పరిస్థితి, శారీరకంగా మానసికంగా ఒక దృఢత్వం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక నైతికత అనేది కూడా ఇవాళ విద్యా వ్యవస్థలో కొరవడం వల్లనే మనకి ఈ రోజున సమాజంలో ఒక అనైతికత అనేది పెరుగుతూ ఉండడం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ ప్రక్షాళన అనేది మన మూలాల్లోనే జరగాలి. కాబట్టి దీనికి విద్యార్థుల వ్యక్తిత్వము మొదలయ్యే దశలోనే అది వాళ్ళ పసితనంలో బాల్యంలో స్టార్ట్ అయ్యే విద్యాభ్యాసం నుంచే మనము దాని ఒక విద్యాభ్యాసంలాగా మనం కరికులంలో సబ్జెక్ట్స్లా చేర్చినప్పుడు దాని ద్వారానే వాళ్ళ మార్పు అనేది సాధ్యమవుతుంది. ఉద్దేశంతో భారతదేశ విద్యా వ్యవస్థలో నైతిక విలువల్ని అదేవిధంగా మనకు వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం, స్ట్రెస్ మేనేజ్మెంట్, అదేవిధంగా బేసిక్ లాస్ని మరియు మరొక సబ్జెక్ట్ లాగా మనకు ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం కోసము మరియు మానసిక దృఢత్వం కోసము యోగా, మెడిటేషన్, అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ను కూడా మనము భారతదేశ విద్యా వ్యవస్థలో సబ్జెక్ట్స్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైనా సమస్య వచ్చినప్పుడు అర్థించే స్థాయి నుంచి ఆడపిల్లలు కూడా గర్జించి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే స్థాయికి ఎదుగుతారన్న ఒక ఉద్దేశంతో మనము భారతదేశ విద్యా వ్యవస్థలో మార్పులను కోరుకున్నాము. అదేవిధంగా ప్రతి విద్యా సంస్థలో కూడా పేరెంట్స్ కమిటీని మ్యాండేట్ చేయాలి. దీని ద్వారా పేరెంట్స్ కమిటీ యాజమాన్యంతో మమేకమవుతూ పిల్లల పురోగతికి పాటుపడాలి. అదేవిధంగా మన సంస్థ ద్వారా మనం కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లల్ని, మహిళల్ని మానసికంగా, శారీరకంగా దృఢంగా చేయాలనే ఉద్దేశంతో మన సంస్థ ద్వారా మనము సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ని, అదేవిధంగా యోగా, మెడిటేషన్, సైకాలజీ ప్రోగ్రామ్స్ కూడా మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది గత 2 సంవత్సరాల నుంచి. మరియు భ్రూణ హత్యల్ని నివారించే దిశలో, అదేవిధంగా సోషల్ డొమైన్స్లో పోర్నోగ్రఫీని బ్యాన్ చేసే దిశలో కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ రోజున దేశంలో యువత నిర్వీర్యమైపోవడానికి ముఖ్య కారణము డ్రగ్స్ అండ్ మత్తు పదార్థాలు. వాటికి సంబంధించి ఎన్నో చట్టాలను కూడా వాటిలో ఉన్న లూప్ హోల్స్ ద్వారా చాలామంది అలాంటి తప్పులు చేస్తూ కూడా యథేచ్ఛగా సమాజం తిరిగిన పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి డ్రగ్స్ అండ్ మత్తు పదార్థాల వినియోగం మీద కఠిన చట్టాలు తీసుకొని రావాలి.
వాటిని అమ్మకాలు చేసేవారు కానీ వినియోగించేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వీటితో పాటు మహిళా సాధికారత, అదేవిధంగా మహిళా లీడర్షిప్ దిశలో కూడా మనము వనితా హక్కు సంస్థ తరఫున మనము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళలో మనకు సాధికారత దిశ కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. తద్వారా మనం ఒక విద్యా వ్యవస్థ ఒక మంచి స్టూడెంట్స్ని మనం అవుట్కమ్గా తీసుకురాగలిగితే మంచి విద్యార్థులు ఖచ్చితంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అదేవిధంగా రేపటి సమాజంలో మంచి పౌరులతో ఒక మంచి దేశంగా నిర్మితమవుతున్న ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఈరోజు ఆలోచించండి, మన పిల్లల పట్ల మనం ఎంతవరకు పద్ధతిగా వ్యవహరిస్తున్నాము అనేది. మన వనితా హక్కు క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం మన ఫస్ట్ పేజీలో ఇవ్వడం జరిగింది. మేము క్యాలెండర్స్ చేపించినప్పుడు అందరూ అన్నారు, ఈ రోజుల్లో క్యాలెండర్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు, గోడకు మేకులు కొట్టుకోవడము వృధా అన్నట్టుగా మాట్లాడారు. మన ముఖ్య ఉద్దేశాలన్నీ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. గోడకు మేకులు కొట్టుకోవడం అంటే మామూలుగా సిమెంట్తో కట్టిన గోడకు మేకులు కొట్టుకోవడానికి మనం ఈ రోజుల్లో ఆలోచిస్తున్నాము, అంత జాగ్రత్తగా తీసుకుంటున్నాము. అలాంటిది ఆడపిల్లల శరీరం మీద మనము చాలా దుర్మార్గంగా మేకులతో, రాళ్లతో చాలా అఘాయిత్యాలు జరుగుతున్న ఈ సందర్భంలో గోడకు మేకు కొట్టుకొని క్యాలెండర్ తగ్గించుకోవడం అనేది పెద్ద సమస్య కాదు అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మన క్యాలెండర్ను తీసుకోండి, ఫస్ట్ పేజీని చూడండి, ప్రతిరోజు ఒక్కసారి ఈ పేజీని చూడండి. మీకు మీలో కొంతైన మార్పు, అందరిలో కొంతైన మార్పు రావాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆడబిడ్డల రక్షణ మనందరి బాధ్యత అని గుర్తు చేయడం కోసం మాత్రమే మన వనితా హక్కు క్యాలెండర్ అనేది ఆవిష్కరించడం జరిగింది. అందరూ తీసుకోండి, అందరు గోడకు తగ్గించుకోండి, ఆడబిడ్డల రక్షణ కోసం ప్రతి ఒక్కరం పాటుపడదాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వికాస తరంగిణి జడ్జ్ భవన్లో వనితా హక్కు వారు శ్రీ వేణుగారి ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న వనితా కార్యక్రమాలు, మహిళా సాధికారత, మహిళా యొక్క భద్రత గురించి వీరు ఎంతో ఒక ఇన్స్పిరేషన్ గురించి ముందుకెళ్తున్నారు. వీరు అదే ముందులో ఈరోజు మన క్యాలెండర్ ఇనాస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ యొక్క క్యాలెండర్ను ఇంట్లో ఉంచుకొని మహిళలు భద్రతగా ఉండాలి. ఈ యొక్క వనితా హక్కుకు అందరం కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్వి పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ముగ్గులు వేసి ఘనంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప, ఉపాధ్యాయురాలు రేనా రాణిదాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను రేపటి నుంచి పాఠశాలకు సెలవులు కావడంతో ముందస్తుగా జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగానే 500 మంది విద్యార్థులచే ముగ్గుల పోటీలు, ఆటపాటలచే సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా పిల్లలందరూ ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. దాదాపు 500 to 600 మెంబర్స్ అంటే పిల్లలు అందరూ పాల్గొన్నారు. పిల్లలు ఎంతో మంచి కాన్సెప్ట్స్తో మంచి ముగ్గులను వేశారు. చాలా సంతోషంగా, ఉత్సాహంగా పిల్లలు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి ముగ్గులు కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యి ముగ్గులు వేశారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఆర్బీహెచ్ ఇంగ్లీష్ మీడియం నుంచి వెళ్ళి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా మందమర్రి కేతనపల్లిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ పర్యటించారు.
కాంగ్రెస్ ఐఎన్టీయూసీ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను గురించి కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తారని భరోసా కల్పించారు. సంక్రాంతి కూడా రాబోతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమి అజెండా ప్రోగ్రామ్ పెట్టుకొని రాలేదు, జస్ట్ అందరి ప్రజలను అందరినీ కలిసిపోదామని వచ్చినాను. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామని వచ్చినాను. ఈ సందర్భంగా అవకాశం తీసుకొని మరి మన వివేక్ గారు చేస్తున్న కృషి కూడా ఒకసారి గుర్తు చేద్దామని ఉన్నది. ఒకసారి మీరు అందరు చూస్తున్నారు, ఎలక్షన్ అయినప్పుడు చేసిన హామీలన్నీ ఒక్కొక్కటి పని స్టార్ట్ అవుతుంది, మీరు చూస్తున్నారు. ఇదైతే మెయిన్గా సింగరేణి 80% ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పినామో అది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. మీరు అందరు చూసే ఉంటారు న్యూస్లో. ఇప్పుడు జరుగుతున్న సింగరేణి ఎక్స్పాన్షన్స్ కోసం కూడా కృషి చేస్తున్నారు. ఇది చేస్తే మనం ఏదైతే ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు మారుతుందని చెప్పి ఏదైతే నమ్మకంతో మీరు అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ప్రతి ఒక్క అంశం పైన పనిచేసి కృషి చేసి మన భవిష్యత్తు బాగుండేలా చూసుకుంటామని చెప్పి మన వివేక్ వెంకటస్వామి గారు కృషి చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేస్తుందని చెప్పి నేను అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు మధ్యప్రదేశ్ నుంచి శ్రీరాముని పాదుకలతో తెలంగాణ వస్తున్న సందర్భంగా కొండగంటు మంచిర్యాలకు చెందిన భక్తులు ఆయనను మధ్యప్రదేశ్లోని ఆలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఉన్న సమర్థ రామదాసు స్వామి శ్రీరామ మఠం నిర్వాహకులు, హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ స్వామి సేవకులు అయిన సురేష్ ఆత్మారాం మహారాజ్ భారతదేశంలో శ్రీరాముని పట్టాభిషేకం, భరతుని పరిపాలన తదితర అంశాలను భక్తులకు వివరించారు. సూరజ్ కుండ్, భరత్ కుండ్, సరయూ ప్రాంతాల నుంచి శ్రీరాముని పాదుకలతో దేశమంతా యాత్ర చేస్తున్నామని, 3 రోజుల క్రితమే అయోధ్యలో శ్రీరాముడి దర్శనం చేసుకుని మధ్యప్రదేశ్ చేరుకున్నామని, ఇక్కడి నుంచి తెలంగాణకు వస్తున్నామని ఆయన వివరించారు. శ్రీరాముని పాదుకలను తలపై పెట్టుకోవడానికి హిందువులంతా ఎంతో ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. హిందువుల మనసులో, మహిళల మనసులో శ్రీరాముడు కొలువై ఉన్నాడన్నారు. తెలంగాణలో అపూర్వ స్వాగతంతో ఎదుర్కొనేందుకు భక్తులు ఎంతో ఎదురు చూస్తున్నారని ఆత్మారాం మహారాజ్ అన్నారు. కాగా జగిత్యాల జిల్లా కొండగట్టు చుట్టుపక్కల గ్రామాల నుంచి, అలాగే మంచిర్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్లిన భక్తులు ఆయన వెంట ఉన్నారు. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यम राम नाम वरानने। मैं सुरेश आत्माराम महाराज रामदासी चिलकूर बालाजी शिव मंदिर के सेवक और साथ में हमारे पूर्वज जो छत्रपति शिवाजी के गुरु समर्थ रामदास स्वामी के सेवक थे, उनका बनाया गया मठपति के बढ़िया सा जो है सेवा चल रही है। और आज हम रीवा के पास है मध्य प्रदेश में, आज तीसरा दिन है। हमने 6 तारीख को अयोध्या पहुंचे थे। अयोध्या में पहले सरयू नदी का स्नान किए, फिर रामलला का दर्शन किए और वहाँ से सूरज कुंड गए और भरत कुंड गए और भरत कुंड में पादुका का पूजन करके, जैसे भरत जी राम जी का पादुका लेके उसको साक्षी मान के राम राज्य कितना बढ़िया उन्होंने चलाया, ऐसे हमारा प्रेरणा हुई। भरत कुंड में पूजा करने के बाद वो पादुका सर के ऊपर लेके हम वहाँ से तेलंगाना की तरफ चलना शुरू किए हैं। और जो करीमनगर जगित्याल के बीच में पड़ता है कोंडागट्टू, तो कोंडागट्टू हनुमान जी का बहुत विशेष क्षेत्र है। वहाँ पे वो हनुमान जी के क्षेत्र का 18 किलोमीटर का बहुत बड़ा वो जंगल पहाड़ है वो, और उस पहाड़ को हम परिक्रमा कर रहे हैं। जैसे तिरुवन्नामलई में होता है वैसे उस पहाड़ को हर पूर्णिमा को हम परिक्रमा कर रहे हैं। तो 9 महीने उसका पूरा हो गया। उस आजू बाजू गांव से बहुत सारे भक्त मंडली इस पदयात्रा में भाग ले रही है। और मंचिर्याल से जो भक्त हमारे साथ में जुड़े हुए हैं और हैदराबाद से भी कुछ भक्त हमारे से जुड़े हुए हैं। तो हम सब लोग ये राम का कार्य मानते हुए
पादुका सड़क के ऊपर लेके तेलंगाना की तरफ आ रहे हैं। तेलंगाना में कुछ जगह पे इस पादुका को रख के भव्य मंदिर बना के पूजा पाठ करना है। इसका उद्देश्य एक ही है, जैसे भरत जी राम की पादुका साक्षी मान के ये सब राम जी का है, मेरा नहीं है, मैं केवल राम का प्रतिनिधि हूँ, ऐसे मान के जैसे चलाए हैं राज्य को, ऐसे आजकल जो इलेक्ट होते हैं प्रजाप्रतिनिधि, वो लोग भी ये समझे कि ये भगवान का है, हमारा नहीं है, हम केवल निमित्त मात्र हैं और इस देश को धर्म को बचाने वाले हैं। और राम जैसे विराजमान होते हैं, उसके बाद में राम जी ये ना कहें कि कैसे आपने राज्य चलाए, तो समझिए इसके कारण हम पादुका रख के इस तरफ आ रहे हैं। ऐसी प्रेरणा राम जी हम सबको दिए हैं और हम 22 तारीख को हम कोंडागट्टू पहुंचने वाले हैं और उसी 22 तारीख को बहुत जगह पे इस राम की पादुका का समर्पण करेंगे और आप सब लोग इसमें भाग हो, ये हमारा आपको निवेदन है। और राम जी का अनुग्रह परिपूर्ण सबके ऊपर रहे, ये हमारा मनोकामना है। और आते आते जितने भी मंदिर का हम दर्शन कर रहे, वो सब भगवान का अनुग्रह आपके ऊपर सदा बनी रहे। जय श्री राम। भारत माता की जय, धर्म की जय, भारत माता की जय, राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की जय श्री राम। जय श्री राम। సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోటపల్లి మండలం పారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలువురు విద్యార్థులు సంక్రాంతి పండుగ సంస్కృతితో పాటు వివిధ సందేశాత్మక రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో బి అక్షయ, డి శృతి కీర్తన, టి రజిత, కన్సోలేషన్, టి సుప్రజ విజేతలుగా నిలిచారు. విద్యార్థులకు మరియు పాల్గొన్న విద్యార్థులందరికీ వ్యాసాల పుష్పగుచ్చాలను, పుస్తకాలను, పెయింటింగ్ వేసే సామాగ్రి అందించి అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ బహుమతులు అందించి అభినందించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి, పాఠశాల వైపు ఆకర్షించడానికి ముగ్గుల పోటీ నిర్వహించినట్లు తెలిపారు. పోటీలను ఉపాధ్యాయురాలు వాణిశ్రీ పావని నిర్వహించగా ఉపాధ్యాయులు సతీష్, బిక్కు నర్సింగ్ విలాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా, చేస్తున్నారా? రైట్ నౌ ద టైమ్ టు అనౌన్స్ మేడం. వన్స్ అగైన్ వాణి మేడం గారికి ఆయన సహకరించిన సతీష్ సార్, బిగ్ సార్ అందరికీ క్లాప్స్ ఇచ్చుకుంటూ నౌ ఓవర్ టు వాణి మేడం. కంగ్రాచులేషన్స్ టు టీచర్స్ అందరం కలిసి మేము ఒక టీమ్గా అబ్జర్వ్ చేశాము. దేనికి ప్రైజ్ ఇవ్వాలంటే విషయం కొంచెం కష్టమైంది. ఏంటి సార్, కాంపిటీషన్ బాగా ఉంది, టఫ్గా ఉంది. కొంత నాకు ఈ రంగవల్లి కాంపిటీషన్స్ నేను కూడా బయట కూడా సొసైటీ వేరే ఆర్గనైజేషన్లో ఆర్గనైజ్ చేస్తుంటాం కాబట్టి నేను చూశాను. ఆ స్థాయికి జిల్లా స్థాయి పోటీల లెవెల్లో ఇవి ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇందులో ఉన్న టాప్ ఉన్న వాళ్ళకి నేను ఇన్వైట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. వన్స్ అగైన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టు క్లాప్స్. దీంట్లో ఎవరు విన్నర్ అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మేడం? 13 మెంబర్స్ అందరూ విన్నర్స్. వారికి సపోర్ట్ చేసేటువంటి మీ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళు కూడా విన్నర్స్. మీరు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన, సహకరించిన మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్ వారందరూ కూడా విన్నర్సే. సో నా క్లాప్స్. కాశీపేట మండలం ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం హెచ్ఎంగా పనిచేసి బదిలీపై దేవాపూర్కు వెళ్లిన రాథోడ్ రమేష్కు ఘనంగా పూలమాలలతో, శాలువాలతో జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానం చేశారు. నూతన హెచ్ఎం వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముత్యంపల్లి హెచ్ఎంగా పనిచేసిన రాథోడ్ రమేష్ చేసిన సేవలు ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం నూతన హెచ్ఎంగా వచ్చిన వెంకటేశ్వర స్వామిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ వాసాల ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ ఉద్యోగుల్లో బదిలీలు సహజమని, కానీ కష్టపడ్డ ఉద్యోగులకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం ఎంఈఓ వాసాల ప్రభాకర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పుష్పలత, బండా శాంకరి, కృష్ణగోపాలరావు, జ్యోతి, మాధవి, లత, అర్చన, సిఆర్పి మంతెన రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 2015 జూలై నుంచి 2023 సెప్టెంబర్ వరకు దాదాపు 8 సంవత్సరాల 2 నెలల కాలం పాటు ఈ యొక్క పాఠశాలలో నేను ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేయడం అనేది జరిగింది. ఈ యొక్క కాలంలో మరి నాతో ఉపాధ్యాయులు, పిల్లలు, నాతో ఉన్న అనుబంధాలు, నాతో ఉన్న మీ యొక్క సన్నిహిత్యము, అవన్నీ కూడా మీ
మాటల్లో నాకు చెప్పడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో 2015లో ఈ పాఠశాలలో నేను అడుగుపెట్టినప్పుడు అసలు కంప్లీట్ పాఠశాల మీరు ఇంతకుముందు మేడం వాళ్ళు చెప్పినట్టు రమేష్ సార్ ఆ పాఠశాలలో ఉన్నాడు హెడ్ మాస్టర్గా. కాబట్టి అక్కడ నాకు ఈ ప్రధానోపాధ్యాయుల జిల్లా సంఘానికి మా సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది. చాలా యాక్టివ్. చాలాసార్లు మాట్లాడుకునే వాళ్ళం. నేను ఏమీని కాబట్టి ఏదో సందర్భంలో సార్ సలహాలు సూచనలు చాలా విషయాల్లో మాట్లాడుకునే వాళ్ళం అంతకుముందు కూడా. మరి ఈ మండలానికి వచ్చేసరికి కొంచెం సన్నిహితంగా కావడం జరిగింది. ఈ పాఠశాలకు ఇంతకుముందు కూడా రావడం జరిగింది. ఒకసారి భోజనం కూడా చేసిపోయినా. మరి ఇంత మంచి పాఠశాల సరే స్ట్రెంత్ తక్కువ ఉన్నా కూడా స్ట్రెంత్ అనేది హెడ్ మాస్టర్ టీచర్ల చేతిలో లేదు ఇప్పుడు. ఎందుకంటే వేరే ఏది మోడల్ స్కూల్లో కానివ్వండి, కస్తూర్బా కానివ్వండి, జ్యోతిబా పూలే, చాలా స్కూళ్ళు, ఆశ్రమ్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్, చాలా రకాల స్కూళ్ళు వచ్చినాయి. కాబట్టి హెడ్ మాస్టర్ టీచర్ల చేతుల్లోకి వెళ్ళి స్ట్రెంత్ అనేది గ్యాదర్ చేయడం అనేది ఇప్పుడు తగ్గింది. చేయలేని పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి స్ట్రెంత్ ఎంత ఉన్నా కూడా పిల్లలు అనేది క్రమశిక్షణలో ఉండి మంచి రిజల్ట్ తీసుకొస్తే సరిపోతుంది. మంచి వాతావరణం కల్పించి వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. ఈ పాఠశాలలో చూసిన తర్వాత చూస్తేనే తెలిసిపోతుంది, క్యాంపస్ చూస్తేనే తెలిసిపోతుంది ఎట్లున్నది అని చెప్పేసి పాఠశాల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి. సార్ అయితే ఆల్రెడీ మా అందరికంటే యంగ్, మా చాలా యూత్ ఉంటాడు సార్, చాలా యాక్టివ్ ఉంటారు అన్ని ఏ విషయంలో అయినా కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంట ఏ సజెషన్ ఇచ్చినా కూడా స్వీకరిస్తారు. సరే అట్లా కాదు సార్ అని చెప్పేసి అనే వ్యక్తి కాదు. అది అవకాశం ఉండి దానికి సంబంధించింది అది పలువురికి లాభం అవుతుందని చెప్పేసి అనుకుంటే ఇంట పూర్తి స్థాయిలో సహకరిస్తారు. అదేవిధంగా నేను ఇప్పుడు వేదిక మీద చాలామంది టీచర్లు ఉన్నారు కాబట్టి మన మండలంలో నేను రాకముందే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జాతీయ రహదారిపై ఈ రోజు చెన్నూరు లారీ డ్రైవర్స్, ఐచర్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారత న్యాయ సంహిత 106/2 అనే చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ ఈ రోజు జాతీయ రహదారిపై డ్రైవర్స్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నందున డ్రైవర్స్ అందరూ సహకరించాలని చెన్నూరు లారీ అండ్ ఐచర్ డ్రైవర్స్ అసోసియేషన్ వారు కోరారు. ఇప్పుడు మేము ఏదైతే నిరసన తెలుపుతున్నామో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసు అని చెప్పి 10 సంవత్సరాలు డ్రైవర్కు జైలు, 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు జుర్మానా విధించాలి అని చెప్పి వాళ్ళు ఒక కానూన్ పాస్ చేశారు. దాని మీద మేము దీనికి అందిస్తున్నాము. కాబట్టి 10 లక్షల రూపాయలు డ్రైవర్ దగ్గర ఉంటే డ్రైవర్ అన్నట్టు డ్రైవింగ్ చేయడు. కాబట్టి దీని విషయంలో ఈ తీసుకున్న నిర్ణయం వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము ఈ విషయంలో మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ యాదవుల బలోపేతానికి తాను కృషి చేస్తానంటూ యాదవులకు భరోసా కల్పించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రెలను సబ్సిడీ ద్వారా అందిస్తామని చెప్పి డీడీలు కట్టించుకొని ఇప్పటి వరకు కూడా గొర్రెల యూనిట్లను, గొర్రెల కురుమలను, గొర్రెలను కాంగ్రెస్ ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేసి యాదవుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి యాదవ్, బత్తుల మల్లేష్ యాదవ్, గొట్ల రాజేష్, బొంతుల మల్లేష్, అల్లం సత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘం పెట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 100 సంవత్సరాలలో ఈ సంఘం నుండి ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అంటే జాతీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఒక ముగ్గురిని తీసుకుందామా. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి చేసింది, వాళ్ళ కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి చేసింది. అంటే మన సంఘం ఈ అఖిల భారత యాదవ మహాసభలో ముఖ్యమంత్రులు ఉన్నారు కూడా. ఇప్పుడు చాలా మంది కూడా చెప్పారు, ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా గడిచిన ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏం చెప్పిందంటే స్టేట్లో 2 ఒకటేమో కుర్మ సంఘం, ఒకటి యాదవ సంఘం. యాదవ సంఘంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఉన్నారు. అప్పుడు రాజ్యసభ సభ్యుడు కూడా మన బడుగుల అందరిని ఒక తాగి తీసుకొచ్చి మన రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ నాయకులు, మన అప్పటి సొసైటీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ కనివేని రాజయ్య యాదవ్ మన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే మన అఖిల భారత యాదవ మహాసభకు సంఘానికి ఇంత చరిత్ర ఉన్నది. మన దాంట్లో మనల్ని డిస్టర్బ్ చేసే అంత కథ. నేను మంచిర్యాల మీకు తెలుసో హాజీపూర్లో దివాకరావు చెప్పి ఆ హాజీపూర్లో భూమి సాగు చేసి గొడవ అయింది. 10 గుంటలు చేసినప్పుడు
అది పెండింగ్ ఉంటుంది. నేను ఒకటి చేసుకొని పోతే తెల్లారి వాడు ఏందా ఇదంతా ఈ గ్రూప్ లేని కథ లేదని చెప్పి వాళ్ళు ఇదంతా కాదు, వీళ్ళకి చేసి చాలా బాడీలో తీసుకోవాలి. మనం దీనిని కట్టినాం, మన గొర్రెలు అంటే పోయినాయి, మన పదవులు అంటే పోయినాయి, మన నామినేటెడ్ పదవులు అంటే పోయినాయి, మన సర్పంచ్ పదవులు అట్లా మన కులానికి ఏం చేస్తాం అన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఫస్ట్ సదానందం అన్నకు కులాన్ని అడ్డు పెట్టుకొని సదానందం అన్న బాగుపడతాడా, సదానందం అన్న ఖర్చు పెట్టుకొని కులాన్ని డెవలప్ చేస్తాడా, అది పర్సనల్ విషయం, మనం ఇలా చెప్పాల్సిన అవసరం. కానీ ఎలక్షన్ల కంటే ముందు జాయిన్ అయ్యి చెన్నూరు నుండి వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించుకోవడం జరిగింది. అదృష్టం అంటూ మనకు గవర్నమెంట్ వచ్చింది. ద్రోహం చేస్తే మొట్టుకు పెట్టి గొడ్డలతో నాటిపాటు వెళ్తాం. అంటే ఇది మన యాదవులకు ఉన్నటువంటి ఒక డేర్నెస్. మనం అవుట్ రైట్ ఒకటే తీరు నమ్ముతున్నాం. మనకు కుట్రలు ఎనుకోటి ముంగటోటి మాట్లాడు ఇవ్వటం మేమన్నాం 50% ఇవ్వని మేమన్నాం. 50% ఎందుకు పోయి 75% ఇస్తా అన్నాడు. ఊరు ఇదే రోజు గిత్త కూర సాయం చేస్తున్నాను. అట్లా ఇట్లా అంటే 2 టర్మ్లు ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన ఏం చేసిండు, కమలాయ నమ్మచ్చి నా దగ్గరికి ఇక మీరు గొర్రెలు అని చెప్పి ఈ టీడీలు కడితే మీకు నేను ఎవిడెన్స్ చూపెడతాను. హైదరాబాద్లో మంత్రి దగ్గర ఏం మాట్లాడినా, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినా, రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెట్టి కూడా నేను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఈ గొర్రెలు కాదు ఇచ్చుడు, నీకు ప్రేమ ఉంటే మనిషికి ఒక 2 లక్షల అకౌంట్ లేదు. అరే ఇక్కడ వాతావరణం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న హస్తం పార్టీ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ ఆర్వి కర్ణన్, మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామంటూ హామీ. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.